పాప వాళ్ళ మదర్ శారీస్ అండి. ఇప్పుడు ఈ శారీకి మగ్గం వర్క్ చేయించుకున్నారు మేడం గారు. సో మగ్గం వర్క్ కూడా చూడండి, నెక్ మోడల్ కానీ మీకు ఎట్లా కావాలంటే అట్లాగా డిజైన్ చేస్తాను నేను. సో శారీలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్లవర్స్ తీసుకున్నాను. నెక్ మోడల్ డిఫరెంట్ గా పెట్టమన్నారు, సో ఇట్లా డిఫరెంట్ గా డిజైన్ చేశాను. శారీలో ఎలాంటి ఫ్లవర్స్ అయితే వచ్చినాయో సేమ్ అలాంటి ఫ్లవర్ డిజైన్స్ నేను బ్యాక్ హ్యాంగింగ్స్ కూడా రెడీ చేశానండి. సో హ్యాండ్స్ కూడా ఇట్లా సింపుల్ గా. ఇది ఒక శారీ బ్లౌజ్. ఇంకొకటి లాస్ట్ అండి, అన్నిటికీ కూడా నేను శారీకి టజిల్స్ వేసానండి. సో చూడరా, సో లాస్ట్ శారీకి అండ్ అలాగే టజిల్స్ కూడా. ఈ శారీ మేడం గారు బ్లౌజ్ హెవీగా అడిగారు, సో హెవీగా రెడీ చేయించానండి. విత్ టజిల్స్ కూడా మనకి ఇట్లా వస్తాయి, బార్డర్ గానీ మొత్తం. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ పట్టు క్లాత్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా, ఆ ఫ్లవర్ డిజైన్స్ తోనే నేను బ్లౌజ్ మొత్తం కూడా రెడీ చేశానండి. సో ఇట్లాగా బ్యాక్ హ్యాంగింగ్స్ కూడా ఇట్లాగా రెడీ చేశాను నేను. బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి మొత్తం కూడా చిన్న చిన్న స్కాలప్ వస్తుంది. చిన్నది చూసారు కదా, ఒక 1/2 ఇంచ్ స్కాలప్ అలా ఉంటుంది. బ్యాక్ నెక్ మొత్తం కూడా ఇలా వస్తుంది విత్ బుటీస్ అండి. హ్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఇప్పుడు మనకి నార్మల్ గా ఎక్కడైనా చూస్తూనే ఉన్నాం, బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్. మనకి ఇట్లాగా లైన్స్ కానీ లేకపోతే ఇట్లా క్రాస్ లైన్స్ కానీ వస్తాయి. సో కస్టమర్ కూడా సేమ్ అదే సెలెక్ట్ చేసుకున్నారండి. సో ఇట్లాగా సేమ్ అదే థీమ్ తో రెడీ చేయమని మనకి చెప్పారు పర్టికులర్ గా. సో నేను ఇలా రెడీ చేశాను. నేను రెడీ చేసినవి ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి. మీకు ఇట్లాంటి డిజైన్స్ కావాలన్నా కానీ ఏదైనా సరే 9849722116 కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.